జాతీయ యాదవ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు శంకర్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా జరిగింది. తిరుపతి నగర పరిధిలోని కపిలతీర్థం వద్ద ఉన్న ఆయన వ్యక్తిగత కార్యాలయం వద్ద శంకర్ యాదవ్ యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించి దాదాపుగా 100 మంది రక్తదానం చేశారు. ఈ రక్తాన్ని రియా హాస్పిటల్ రక్తనిధి కేంద్రానికి ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ రక్తదానం ఆపదలో ఉన్న వేరొకరి ప్రాణం కాపాడడానికి సహాయపడుతుందని, అందుకే ఆడంబరాలకు కాకుండా సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, అవినాష్, సాయి, శ్రీను, చైతన్య, నితీష్, మెడికల్ ఆఫీసర్ హరిత, స్టాఫ్ నర్స్ మంజుల, ల్యాబ్ టెక్నీషియన్ రఘురామ్ చౌదరి సిబ్బంది పాల్గొన్నారు. హ్యాపీ న్యూ ఇయర్ నా బర్త్డే అందరికి అందరూ హ్యాపీ న్యూ ఇయర్. మీ శంకర్ యాదవ్ అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్యులు నారా లోకేష్ గారికి, తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి, మాజీ శాసనసభ్యురాలు సుగుణమ్మ గారికి, చంద్రగిరి నియోజకవర్గం శాసనసభ్యులు పులివెత్తు నారాయణ గారికి నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు మా తిరుపతి పుర ప్రజలకు, టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు, కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు. జనవరి 1 నా జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాను. అంతేకాకుండా రక్తదానం దాదాపు 100 మంది పైగా రక్తదానం చేస్తున్నాను. ఎందుకంటే ఎంతోమంది యాక్సిడెంట్లో కానీ రక్తం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే గవర్నమెంట్ హాస్పిటల్ రియా వారి తరపునే మేము రక్తము దానం చేస్తున్నాం. నా మిత్రులు, స్నేహితులు అందరూ నాకు తోడ్పడినారు.